భయ్యా ఇప్పుడు అనకాపల్లి పర్యటన ఎట్లా ఉంది జగన్ది? అనకాపల్లి పర్యటన సక్సెస్ అయింది బ్రో. సక్సెస్ అయింది. దాంతో పాటు కూటమి నేతలు అడ్డుకోవాలని చూస్తున్నారు. ఎక్కడెక్కడ ముళ్ళకంచె వేయడం అండ్ బ్యారిగేట్లు పెట్టడం. బ్యారిగేట్లు ముళ్ళకంచెలు పెడితే జగన్ ఫ్యాన్స్ ని ఆపలేరు. వాటిని తొక్కుకుంటూ అయినా వెళ్ళిపోతారు. అది చూసాం మనం రీసెంట్ గా. తొక్కుకుంటూ అయినా వెళ్ళిపోతారు. వాళ్ళకి వచ్చిన ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ఎవలేకుంటే బండ్లు అక్కడ పార్క్ చేసి నడుచుకుంటూ అయినా వెళ్ళే ఛాన్స్ ఉన్నారు. సో ఈ కూటమి నేతలు ఎంత చేసినా గానీ జగన్కు ఉండేటువంటి ఫాలోయింగ్ ని ఆ 40% ఓట్ షేర్ ని కొంచెం కూడా కదిలించలేరు. ఇంకా టీడీపీ జనసేన ఓట్ పవర్ ని జగన్ లాక్కోవాల్సిందే గానీ ఆ ఉండే 40% షేర్ అయితే అడిగిపోవాలి. వర్షంలో బాగా జనాలు అంటే క్రేజింగ్ గా తగ్గినట్టు అనిపిస్తుందా? మీకు ఎట్లా అనిపిస్తుంది? క్రేజ్ ఎక్కడ తగ్గుద్ది బ్రో? క్రేజ్ అయితే తగ్గదు. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు అంటున్నాయి. మీరు రెడ్ బుక్ గానీ ఇచ్చే పథకాలు గానీ డెవలప్మెంట్ అన్నారు. మీరు రాగానే జాబులు ఇస్తా ఉన్నారు. ఇవన్నీ గాల్లో కలిపేశారు. ఏమన్నా అంటే రెడ్ బుక్ రాజ్యాంగం మీద ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ఎక్కువ పెట్టుకోండి. ఇప్పుడు డిజిటల్ బుక్ వదులుతున్నాడు. వచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలతో పాటే సంక్షేమంతో పాటే డిజిటల్ బుక్ ఓపెన్ చేస్తాడు. అప్పుడు మీరేం చేస్తారు? మరి మెడికల్ కాలేజీలు అది తక్కువ కట్టలేదు అని టీడీపీ ప్రచారం నిజమేనా? మెడికల్ కాలేజ్ కట్టకపోతే ఈ రోజు జగన్ పర్యటన ఎందుకు ఆపుతారు? కట్టలేదు, పోయి చూసుకోనండి. పోతే ఇప్పుడు జగన్ పోయినంత మాత్రం ఆడ మెడికల్ కాలేజ్ రెడీ అవ్వదు కదా? అవునా కదా? ఇప్పుడు జగన్ పోగానే ఆడ మెడికల్ కాలేజ్ రెడీ అయిపోయే పని అయితే అలాగే కాదు. జగన్ పోగానే అక్కడ మెడికల్ కాలేజ్ రెడీ అయ్యే పని అయితే మీరు ఆపాలి. జగన్ పోగానే రెడీ అయ్యేది కాదు మెడికల్ కాలేజ్. మరి ఎందుకు అడ్డుకుంటున్నారు మీరు? అక్కడ ఏం లేదనే అనుకున్నాం. మరి ఎందుకు అడ్డుకుంటున్నారు మీరు? అక్కడ ఒక చిరస్థాయి బిల్డింగ్ వేశారు కాబట్టి మీరు సృష్టించినటువంటి ఏదైతే బూటకాలు ఉన్నాయో వాటిని కప్పిపుచ్చుకునే దానికి మీరు ఇంత ఇది కథతో నడుపుతున్నారు పోలీసు వాళ్ళ ద్వారా. సో ఆడ బిల్డింగ్లు ఉన్నాయని సాక్ష్యం ఇదే. లేకుంటే అసలు అడ్డుకోవాలే. అసలు జగన్మోహన్ రెడ్డి గారు పారు పోయినా ఆడేం చూపించాలి చెప్పు? నేను పోతా ఇష్టంగా పాకుండా పలా అందరం చూపిస్తా, లేదంటే ఇంకా ఈ గేట్ లో నేను చూపిస్తా, లేదంటే ఈ ఉన్నాయని చూపిస్తా. అక్కడ ఏం లేకుండా ఏం చూపిస్తా నేను? ఎవరు వానలో కూడా వెళ్తున్నారు. మరి చూపిస్తారు అక్కడ నిజంగా ఏమన్నా? ఖచ్చితంగా ఉంది కాబట్టి అక్కడ వెళ్తున్నారు. లేకుంటే అక్కడికి వెళ్ళి మీడియాకి ఏం చూపిస్తాను? నువ్వైనా నేనైనా కానీ మీడియాకి ఏం చూపిస్తాం? ఇప్పుడు ప్రైవేటీకరణ అంటారు టీడీపీ అది మెడికల్ కాలేజీలు. చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ మేము వచ్చిన తర్వాత లాగేసుకుంటాం అని చెప్పాడు కదా. ఏనండి టెండర్లు ఎదురేస్తారు, ఖచ్చితంగా లాగేసుకుంటాడు. అప్పుడు ఇప్పుడు సంపాదించుకున్న 30,000తో పాటు అప్పుడు ఇంకా రూపాయి లాగుతాడు జగన్. అంటే అదే ఉన్నోళ్ళ కాడ దోచేసి లేని వాళ్ళకి పెడదాం, లేని వాళ్ళు కూడా కొంచెం డెవలప్ అవుతారు. దోచేయడం అంటే ఫుల్ దోచే. ఇప్పుడు అంత దోచే పని అయితే అంత డబ్బులు ఉండే వాళ్ళు ఊరుకుంటారు. నువ్వు చెప్పని పోనీ అట్టైనా అవునా కదా? దోచేయడం అంటే ఉండదు. మహా అంటే ఉన్న వాళ్ళకి ఇప్పుడు 2 రూపాయలు అనుకో, వాళ్ళకి ఏం పెద్ద భారం అనిపించదు. లేని వాళ్ళకి అనుకో 100 రూపాయల్లో 2 రూపాయలు అంటే వాళ్ళకి అంతేం అనిపించదు. కానీ కోట్లలో 2 రూపాయలు వేరు, 100లో 2 రూపాయలు వేరు. అది జగన్ తెలుసు. ఓకే అన్న, ఒక కాలేజీకి మినిమం 500 కోట్లు కేటాయించాడంట. మరి ఎందుకు ఆ కాంట్రాక్టులు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? 2 సంవత్సరాల టైంలో ఎందుకు పూర్తి చేయలేకపోయారంటే ఒకటి చెప్తా. ఇప్పుడు ఎట్ ఎ టైం 7 కాలేజీలు రన్ అవుతున్నాయి ప్రెసెంట్. ఇంకా మిగిలినవి కూడా ఒక పెనుకొండ ఒకటి, అమలాపురం ఒకటి. ఈ 2 40% 50% అయ్యాయి. మిగిలిన 70% పైన అయిపోయాయి. ఒకసారి చూసుకోండి మీరు. 70% పైన అయిపోయి ఒక 7-8 కాలేజీలు రన్నింగ్ అవుతున్నాయి. అడ్మిషన్లు కూడా ఇచ్చారు. దానికి వెళ్ళని ఎట్లా? సరే దానికి నర్సీపట్నం ఏమన్నా వెళ్ళనిస్తున్నారు, అనకాపల్లి వెళ్ళనిస్తున్నారు, ఎక్కడికి వెళ్ళనిస్తున్నారు? ఇప్పుడు మీరు అన్నారు మేము కట్టిన మెడికల్ కాలేజీలు చూడాలంటే తలకాయ ఎత్తి చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. సరే చూస్తారు. చూడనాటికి మీరేమన్నా జగన్మోహన్ రెడ్డిని వెళ్ళనిస్తున్నారా? మెడికల్ కాలేజ్ చూడనాటికే కదా వెళ్ళింది. ఇప్పుడు దానికి ఎందుకు మీరు అడ్డుకుంటున్నారు? పోలీసులను పెట్టి ఫ్యాన్స్ ఎందుకు అడ్డుకుంటున్నారు? అంటే మొన్న జరిగిన దుర్ఘటన గురించే కదా. మొన్న జరిగిన దుర్ఘటన గురించే మేము అనేది. పెట్టండియా, ఇప్పుడు మాజీ సీఎం వెళ్తున్నాడు, బందోబస్తు పెట్టండి అంత. ఇప్పుడు మీరే అంటున్నారు మేము జాబులు ఇస్తాం, ఇన్ని జాబులు ఇస్తాం, 20 లక్షలు జాబులు ఇస్తాం అన్నారు. ఎక్కడిచ్చారు? ఈ బందోబస్తులకైనా పెట్టండి. పోలీసులు హైర్ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీ బతుకుతాయి కదా. హెలికాప్టర్ ఏర్పాటు చేస్తామన్నా కూడా విమానంలో వెళ్లారు ఈ రోజు అనేది అంటున్నారు. దాని గురించి ఏం చెబుతారు? అన్నా ఒకటి, నేను దేంట్లో వెళ్ళాలనుకున్నానో దాంట్లో వెళ్తా. ఒకటి ఇప్పుడు వాళ్ళు ఏదో ఏర్పాటు చేస్తా అన్నారు గవర్నమెంట్ మీద. అంటే గవర్నమెంట్ మీద నమ్మకమే ఉంటది.
కానీ చంద్రబాబు మేము నమ్మలేము. ఇప్పుడు మామకే వెన్నుపోటు పొడిచాడు, మా జగన్మోహన్ రెడ్డికి పొడవడానికి నమ్మకం ఏముంది? సో మాకు సొంతవి ఉన్నాయి, సొంత బడుకు పెట్టుకొని పోతాం. మాకెందుకు ఇప్పుడు దాంట్లో పోయి ప్రాణ నష్టం చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. అప్పుడు దళితులకే మంచి చేశాడు, దళితులకే బాగా సపోర్ట్ పలికే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు దళితులు గో బ్యాక్, అదే దళితులు గో బ్యాక్ అనే పరిస్థితి అక్కడ నరసరావుపేటలో కనబడింది. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు ఒకటి చెప్తా బ్రో, ప్రభుత్వం రన్ అవుతుందంటే కొందరికి అంటే 90% మేలు జరుగుతుంది, 10% ఎక్కడో తెలియకుండా లోటుపాట్లు జరుగుతాయి. అర్థమైందా? లోటుపాట్లు 10% జరిగినప్పుడు ఏం జరిగింది తెలుసుకొని ఓవర్కమ్ చేసినాడే నాయకుడు. ఇప్పుడు వాళ్ళు అక్కడ నిలదీశారు అనుకుందాం, వాళ్ళు ఏం జరిగిందని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తే దాన్ని బట్టి ఆయన సొంత నిధులు ఇవ్వాలా లేదంటే పార్టీలో నిధులు ఇవ్వాలా చూసుకొని దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకొని ఒక న్యాయం చేయగలడు. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా పేదలకు న్యాయం చేద్దామని పదవిలోకి వచ్చాడు, చాలా వరకు చేశాడు. ఇప్పుడు వీళ్ళని ఎందుకు వదిలేస్తాడు? అంతమంది చేసి వీళ్ళని ఎందుకు వదిలేస్తాడు? అంటే వాళ్ళైతే ఒక రకం, వీళ్ళైతే ఒక రకం, అందరిలో ప్రవహించేది అదే రకమే కదా. మరి వాళ్ళు ఎందుకు సపరేట్ గా చూస్తాడు? అట్లా ఎప్పుడు చూడ్డు. కానీ ఎక్కడో జరిగిన తెలియక జరిగిన లోటుపాట్లు తప్ప న్యాయం అనేది ప్రతి ఒక్కరికి ఒకేలాగుంటది. ఓకే సార్, అదే దళితుడు డాక్టర్ మాస్క్ అడిగాడని చెప్పి హింసించి ఒక చిత్రీకరణ పిచ్చి పట్టిందని చెప్పేసి చంపేశారు. అదే పిఠాపురానికి అదే నరసరావుపేటకి ఒక హాస్పిటల్ గురించి రావడం ఎంత మట్టికి న్యాయం? నేను ఒకటే చెప్తున్నా, పిచ్చి బట్టి లాక్కెళ్ళి చూపించారు అని మీరే అన్నారు. ఏ న్యూస్ ఛానల్ చూపించాయి? రోడ్డు మీద పడేసి మాస్క్ అడిగాడని చెప్పి హింస పెట్టింది కూడా. బ్రో మాస్క్ 8 రూపాయలు బ్రో, నేను తీస్తా. మాస్క్ 8 రూపాయలు నేను తీస్తా. రోడ్డు మీద తీసుకెళ్ళి ఇవ్వలేదు. మాస్క్ గురించి కాదు, ఏదో జరిగింది చంపలా. పొలిటికల్ గా ఏదో ఉంది, అది పొలిటికల్ గా ప్రెజర్ ఉంది, అది పొలిటికల్ గా ఏం చేయలేదు, చట్టపరంగా తీసుకున్నారు. మరి ఆయనే చచ్చిపోయారు. అది పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వస్తే కదా ఉండేది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమొచ్చింది చెప్పండి మీరే. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమొచ్చింది? దాన్ని బట్టి ఆధారం ప్రొసీడింగ్స్ అవుతాయి. కానీ ఇప్పుడు నువ్వు నేను విమర్శలు చేస్తే కోర్టు ప్రొసీడింగ్స్ అవ్వదు కదా. మరి ఇప్పుడు అక్కడే ఒక పెద్ద కటౌట్ పెట్టారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లే రూట్ లోనే, మరి దాని గురించి ఏమంటారు? కటౌట్ పెట్టారంటే అది ఫ్యాన్స్ కోలాహలం, అది ఫ్యాన్స్ కోలాహలం ఉంది కదా. అదే కటౌట్ దళిత డాక్టర్కి జరిగిన అన్యాయం, ఇప్పుడు అదే వైద్యశాల గురించి నువ్వు మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి అని పెట్టారు అక్కడ కటౌట్. అక్కడ గిట్టరాలు పెడతారబ్బా. ఇప్పుడు వాళ్ళని అనుకున్నాం అంటే దళితులే అనుకున్నాం. నేను ఇప్పుడు వాళ్ళకి మంచి జరిగింది, నాకు ఎవడన్నా 50 లక్షలు ఇచ్చాడు, 50 లక్షలు నాకు పెద్ద అమౌంట్, నా లైఫ్ సెట్ అవుతుంది. నేను ఒక సెర్చ్ చేయలేనా? 50 లక్షలు డబ్బులు ఇచ్చాడు అబ్బా ఎవడన్నా ఒకడు. ఆ గిట్ట అంటే నా లైఫ్ సెట్ అయిపోతుందని చూసుకుంటాను నేను, అవునా కదా? ఇప్పుడు ప్రభుత్వాలు వస్తే ఎంతవరకు ఇస్తే నాకు తెలియదు. 50 లక్షలు వస్తుండే, నా ఫ్యామిలీ మొత్తం సెట్ అయిపోద్ది. నేను ఎందుకు వదులుకుంటా ఛాన్స్? ఒక ఫ్లెక్సీయే కదా, మహా అంటే ఆ ఫ్లెక్సీ 1 లక్ష రూపాయలు అవుద్దా, 5 లక్షలు అవుద్దు, 40% నాకు మిగిలినట్టే కదా. మరి నేను ఎందుకు వదులుకుంటా ఛాన్స్? అట్లా గిట్టనాలు పెట్టినయే కానీ నిజంగా దళితులు పెట్టినవి అయితే కాదు.